హాయ్, నేను డాక్టర్ రామ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్. ఈరోజు మనం మోకాళ్ళ అరుగుదల గురించి కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా కొన్ని గణాంకాల ప్రకారం దాదాపుగా 18 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళలో 25% మందికి, 40 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళలో 40% మందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నాయి అన్నమాట. అలాగే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా మందికి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ అరుగుదల వల్లే వస్తున్నాయి. ఈ చిన్న వయసు వాళ్ళలో వచ్చే వాటికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి. వాటి గురించి తర్వాత ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ అరుగుదల వల్ల వచ్చే నొప్పుల గురించి మాట్లాడుకుందాం. మోకాళ్ళ అరుగుదల అంటే అసలు ఏంటి? మోకాళ్ళ అరుగుదల అంటే మోకాళ్ళ పైన ఒక పొర ఉంటుందన్నమాట. దాన్ని కార్టిలేజ్ అంటాం, తెలుగులో మృదులాస్థి అంటాం. సో ఎముక ఉంటుంది కదా, ఒక మోకాలే కాదు, ఎన్ని కీలు, దాదాపు అన్ని కీళ్ళ పైన ఎముక పైన ఒక కార్టిలేజ్ ఉంటుంది. కొంతమందికి చిన్న వయసులోనే జన్యుపరమైన కారణాలు కానివ్వండి, లేదా వేరే దెబ్బలు తగలడం ఇలాంటి కారణాల వల్ల ఆ కార్టిలేజ్ పొర దెబ్బతింటుంది. ఆ కార్టిలేజ్ పొర దెబ్బతింటడం వల్ల ఎముక మీద ఎముక రాసుకుంటూ ఉంటుంది. ఆ రాసుకోవడం వల్లే మనకి మెయిన్గా నొప్పి, అలాగే ఇంకా రాసుకునే దాన్ని బట్టి కాలు వంపులు రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో దీన్నే మనం మోకాళ్ళ అరుగుదల అంటాం. సో మోకాళ్ళ అరుగుదలని కొలుచుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈజీగా మనం రోజువారీగా వాడేది ఏంటంటే నిలబెట్టి ఒక ఎక్స్రే తీసి చూస్తాం అన్నమాట. ఆ ఎక్స్రేలో మనకు కనిపించే మార్పులను బట్టి ఎంత తీవ్రంగా అరిగింది అనేది చెప్తాం. సో ముఖ్యంగా నాలుగు గ్రేడ్స్లో డివైడ్ చేస్తాం అనమాట. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో చాలా తక్కువ ఇబ్బంది ఉన్నట్టు. దీనికి ముఖ్యంగా కొంచెం ఇంజెక్షన్ లాంటివి, అలాగే వ్యాయామాలు, మనం రోజువారీ చేసే కార్యక్రమాలు మార్చుకోవటం వల్ల మనం దీర్ఘకాలంగా ఉపశమనం పొందవచ్చు. అలాగే అరుగుదలని నివారించవచ్చు, ఇంకా పూర్తిగా ఫార్వర్డ్ అవ్వకుండా. అదే గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వచ్చేసరికి వ్యాయామాలు అలాగే ఇంజెక్షన్ వల్ల కొంతవరకు ఉపయోగం ఉన్నప్పటికీ అది పూర్తిగా మనకి ఇబ్బందిని నివారించలేదు. కేవలం దాన్ని పోస్ట్ పోన్ చేయగలనమాట. ఇబ్బందిని కొంచెం తగ్గించడం, స్పీడ్గా అరిగిపోకుండా నిదానంగా అరిగేలాగా ప్రయత్నం చేయగలుగుతాం. సో అది కూడా ఆపరేషన్స్ వాటి వల్ల ఉపయోగం. మన భారతదేశంలో బాధాకరమైన విషయం ఏంటంటే మెజారిటీ వాళ్ళు ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మన దాకా రారు, హాస్పిటల్కి కూడా రారు. సో హాస్పిటల్కి వచ్చేసరికి గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి ఈ ఇంజెక్షన్లు అవన్నీ ఏవైతే చెప్తున్నామో వాటి వల్ల చాలా లిమిటెడ్ యూజ్ ఉంటుంది. అందుకనే మనకి ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా కానీ మోకాళ్ళకి సంబంధించి వెంటనే హాస్పిటల్కి రావడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అలాగే గుజ్జు పట్టే మాత్రలని ఆయింట్మెంట్లు రాస్తే గుజ్జు పట్టిందని చెప్పి రకరకాల వైద్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంతవరకు శాస్త్రీయంగా ఎటువంటి ఎవిడెన్స్ లేదు వాటి గురించి. కొద్ది గొప్ప కొన్ని రకాల గోళీల వల్ల, కొన్ని రకాల మాత్రల వల్ల గుజ్జు పట్టే అవకాశం ఉంది. బట్ అది కూడా తక్కువ అవకాశాలే. దానికంటే కూడా గుజ్జు నిజంగా మనం గుజ్జు పట్టేది కావాలి అనుకుంటే ఆర్టిఫిషియల్గా గుజ్జు తయారై ఉంటుంది. దాన్ని ఇంజెక్షన్ రూపంలో డైరెక్ట్గా మనం మోకాళ్ళ లోపలికి ఇవ్వటం వల్ల కొంచెం ఫాస్ట్ అండ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా మీకు ఏదన్నా ఏ ఇబ్బంది ఉన్నా కానీ మోకాళ్ళకి సంబంధించి వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే దాన్ని బట్టి ఏం చేయాలనేది బెస్ట్గా మనం డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.